హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పూజలు మా పూజలు అయిపోయినాయండి. నేను రవ్వ దోశ కోసము గోధుమ పిండి కాకుండా మైదా పిండి కాకుండా నేను జొన్న పిండితో ఒక రవ్వ దోశ చేస్తున్నా అండి. బొంబాయి రవ్వ ఏమో ఒక కప్పున్నర బొంబాయి రవ్వ వేసి దాంట్లో ఒక కప్పు జొన్న పిండి వేసి కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా వేసేసుకొని మనకి ఎంత సరిపోతుందో దోశ సరిపడేంత వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టేసుకొని టైం ఉంటే ఒక 2 అవర్స్ నానబెడితే ఇంకా చాలా బాగా వస్తుందండి. నాకైతే టైం లేదు, ఒక 10 నిమిషాలు నానబెట్టేసి దోశ వేసుకుంటున్నా. 2 అవర్స్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే చాలా బాగుంటుందండి. మనం మైదా పిండి తినకూడదు కాబట్టి ఇట్లా జొన్న పిండి ఉంది, సరే తినకూడదని కదా జొన్న పిండిలో ట్రై చేద్దామని చేశాను, బాగా వచ్చిందండి. దానికి కాంబినేషన్ నేను అల్లం చట్నీ చేశాను. సూపర్ ఉంది అబ్బా, చాలా బాగుంది. కాకపోతే ఇంకాస్త నానింటే ఇంకా బాగుండు అనిపించింది. నాకు టైం లేక అప్పటికప్పుడు వేసేసాను. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. అల్లం పచ్చడి చాలా బాగుంది. కొబ్బరి పచ్చడి, పల్లీల పచ్చడి కంటే అల్లం పచ్చడి కాస్త ఘాటుగా బాగుంది. నచ్చితే ట్రై